ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఇనాం భూములను కబ్జా పెట్టాలని చూసిన కార్పొరేట్ మాఫియాకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్యక్రాంతమైన ఇనాం అసైన్డ్ భూములను వెనక్కి తీసుకునే ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హైదరాబాద్ శామీర్పేటలోని ప్రముఖ సెలబ్రిటీ రిసార్ట్ కు రెవెన్యూ శాఖ ఇచ్చిన తాజా నోటీసులు గుబులు రేపుతున్నాయి. సుమారు 300 ఎకరాల్లో ఉన్న ఈ రిసార్ట్ ఇనాం భూముల్లో నిర్మించారు. వీటిలో ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు జరపరాదని స్పష్టం చేస్తూ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రజయ్ గ్రూప్ నకు చెందిన ఈ ప్రాజెక్టులో 100కు పైగా విల్లాలు ఉన్నాయి. ఒక్కో విల్లా విలువ 3 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోంది. మొత్తం 10,000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా రంగంలోకి దిగుతుండటంతో ఇనాం భూములపై చర్చ మొదలైంది. ఈ పరిణామాలతో కోట్లు పెట్టి విల్లాలు కొనుగోలు చేసిన పలువురు ప్రముఖులు, యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. హైడ్రా ఎక్కడ తమ విల్లాలను కూల్చేస్తోందనన్న భయంతో ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై విల్లా ఓనర్స్ ప్రజయ్ గ్రూప్ ఎండీ విజయసేన్ రెడ్డిని సంప్రదించగా ఆయన చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ లో ఉన్నారు. రానా, రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇనాం భూములు ఇచ్చినటువంటి పర్పస్ వేరు, వాళ్ళు వాడుకున్నది వేరు. అంటే అమ్మకం కానీ లేకపోతే కొనుగోలు కానీ ఎవరు కూడా చేయకూడదు. కాకపోతే కొంతమంది రైతుల నుంచి కూడా ఈ ప్రజయ్ గ్రూప్ చెందినటువంటి విజయసేన్ రెడ్డి అప్పట్లోనే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన భూములు కొంటూనే ఉన్నారు. అక్కడ సెలబ్రిటీ రిసార్ట్ని ఆయన స్థాపించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో విల్లాలు కట్టారు. దాంతోపాటు ఒక స్టేడియం ఒక క్రికెట్ గ్రౌండ్ కట్టాడు. తర్వాత పెద్ద 5 స్టార్ హోటల్ కూడా అక్కడ నిర్మాణం కూడా జరుగుతుంది. సో దాదాపు 300 పైగా కూడా అక్కడ ఎకరాలు కూడా ఉన్నాయి. ఈ ఎకరాల్లోనే దాదాపు ఇనాం భూములుగా ప్రభుత్వం చేర్చింది. కాబట్టి దాంట్లో గత సంవత్సరమే వీళ్ళకి 2025 డిసెంబర్లోనే నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎవరి పేరు ఒరిజినల్గా ఉన్నాయో, అంటే భూ రికార్డుల ప్రకారం ఒరిజినల్గా రైతులకు సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి. ఆ రైతుల ప్రకారం అదే సర్వే నెంబర్లో ఆ భూములు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇది నిషేధిత జాబితాలో ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇక మీదటి నుంచి కొనడం కానీ అమ్మకం కానీ జరగదని చాలా క్లియర్గా చెప్పినా కానీ ఏకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు చెప్పారు. దాంతోపాటు కీసర్ సంబంధించినటువంటి రెవెన్యూ సబ్ కలెక్టర్ అనేటువంటి ఆయన కూడా లిఖితపూర్వకంగా కూడా చెప్పారు. సో నోటీసులు కూడా ఇచ్చారు. సో అప్పటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కానీ కొంతమంది ఈ సెలబ్రిటీ రిసార్ట్లో ఆల్రెడీ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరవుతున్నారు విల్లాలు, ఆ విల్లాలు కూడా అమ్మకం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అలా అమ్మకం కూడా చేసినటువంటి వారు, అలా తెలియకుండా కొనుక్కున్నటువంటి వారు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. సో దాదాపు ఇప్పుడు అంటే విజయసేన్ రెడ్డికి ఈ వ్యవహారం అంతా తెలుసు. ఇనాం భూములు కొనుక్కున్నాడని తెలుసు. అక్కడ మొత్తం విలాలంతా కట్టేసి బారిసాలు అమ్మేస్తాయి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు దాదాపు 2, 3, 4 చేతులు కూడా మారిపోయాయి. సో ఫైనల్గా ఇప్పుడు ఎవరైతే ఈ వ్యవహారం ఇనాం భూములను తెలియకుండా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసుల వ్యవహారం తెలియకుండా కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు అమ్మడానికి లేదు, కొత్త వాళ్ళు కొనుక్కోవడానికి లేదు. సో ఈ నేపథ్యంలో ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఎవరిని అడగాలి? ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలా, లేకపోతే విజయసేన్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తారా, లేకపోతే విజయసేన్ రెడ్డికి సంబంధం లేకుండా గతంలో ఎవరైతే ఓనర్స్ అమ్మేశారో వాళ్ళని అడగాలన్న తరపే కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఒకవేళ కోర్టుకు పోయినా కూడా ఖచ్చితంగా ఇనాం భూముల్ని వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి సో అక్కడ కూడా పెద్దగా తేలే అవకాశం లేదు. కాబట్టి దీని మీదే పూర్తిగా దృష్టి పెట్టారు. అసలు ఏం చేయాలి, మన కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఎవరి దగ్గర మన భూమి కొన్నాము, ఎప్పుడు కొన్నాము, ఎంత పెట్టుకున్నాము అన్న దానిపై కూడా ఇప్పుడు అత్యవసర సమావేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఫర్దర్గా ఏం చేయాలన్న దానిపై కూడా వాళ్ళు డిసైడ్ అయితే కాబోతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆల్రెడీ 1 year నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. ఎలాగైనా మనం మేనేజ్ చేసుకోవచ్చునని కొంతమంది చాలా ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితులైనా ఈ యొక్క భూములంతా కూడా వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉంది. ఎందుకంటే మొత్తం ఓవరాల్ లోపల ఉన్నటువంటి భూములు కానీ వెలుపలైనటువంటి భూములు కానీ లెక్కలు తీర్చమని గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్కి పూర్తి స్థాయిలో ఆదేశాలు చేసింది. అసైన్డ్ భూములు ఏవి ఉన్నాయి,
దాంతోపాటు అది వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా ఉందా, లేకపోతే వ్యవసాయానికి పనికిరానటువంటి ఉన్నాయా, లేకపోతే పనికిరానటువంటి భూములు ఎన్ని ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా ఒక లెక్క తీసుకురామన్నది. దాంతోపాటు ఇనాం భూములు ఏ రకంగా వాడుకలో ఉన్నాయి, వాడుకలో ఉన్నటువంటి వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేస్తారా అన్న దానిపై కూడా లిస్టు కూడా తీయమన్నారు. అలా లిస్టు తీసిన తర్వాతనే ఈ యొక్క సెలబ్రిటీ రిసార్ట్ యొక్క వ్యవహారం అనేది బయటపడింది. కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీ రిసార్ట్ సంబంధించిన మొత్తం భూములు 340 ఎకరాల దాకా ఉంటాయి. సో దాని విలువ 10,000 కోట్ల రూపాయల వరకే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూకప్పేటలో కానీ మోకిలలో కానీ అప్పుడు ప్రభుత్వం ఏకంగా హెచ్ఎండిఏ ల్యాండ్స్ వేలం వేసినప్పుడే దాదాపు ఒక ఎకరం 100 కోట్ల రూపాయలు పడింది. కనీసం అక్కడ షామీర్పేటలో ఎకరం 17 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా 10,000 కోట్ల రూపాయల వరకు వస్తుంది. సో చాలా పెద్ద భారీ మోసంగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విల్లాలు కొనుక్కుంటే వాళ్ళంతా కూడా లబ్బోదిబాటున్నారు. ఏం చేయాలో వాళ్ళకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. కాకపోతే 3 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు ఉంది. కాబట్టి కొంతమంది తెలివిగా 1,50,00,000కే వదిలించుకోవాలని చూస్తున్నారు. అంటే ఎవరైనా వస్తే మధ్యవర్తులు కానీ లేకపోతే ఎవరైనా కొనుక్కోవాలని వస్తే వాళ్ళకి అప్పచెప్పేద్దామనే ఉద్దేశంతో కూడా అమ్మకాలు జరపడానికి కూడా సిద్ధమైనట్టుగా సమాచారంతో గత నెలల నుంచి కూడా 2-3 విల్లాలు ఈ రకంగానే అమ్మేసినట్టుగా తెలుస్తుంది. అలా కొనుక్కున్నటువంటి వారు ఇప్పుడు లబ్బొద్దిపా అంటున్నారు. అయితే ఇక్కడ కేవలం ఒక సామాన్యులు మాత్రమే కాదు, చాలా ప్రముఖులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మాజీ చీఫ్ సెక్రటరీ కూడా అక్కడే విల్లా కూడా కొనుక్కున్నటువంటి సందర్భం ఉంది. కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా అక్కడే విల్లాలు కొనుక్కున్నారు. కొంతమంది ఏకంగా ఆఫీసులకు సంబంధించినటువంటి మొత్తం రెంట్కి తీసుకొని అక్కడ నడిపిస్తున్నారు. సో ఇంత వ్యవహారం ఉంది. కాబట్టి గతంలోనే విజయసేన రెడ్డి పైన ఒక కేసు కూడా ఉంది షామీర్పేట. దాంట్లో కూడా ఆయన 20 రోజుల పాటు కూడా జైలు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం బయటపడింది. కాబట్టి సంవత్సరం నుండి నడుస్తున్నటువంటి వ్యవహారాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారు. సో ఇప్పుడు బిగ్ టీవీకి ఆ విషయం తెలిసింది కాబట్టి మనం బయట పెట్టగలిగాము. ఎందుకంటే చాలా పెద్ద కుంభకోణమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా హైడ్రా ఏదన్నా ఒక ప్రభుత్వ భూమిని కాపాడిన తర్వాత అది పెద్ద హెడ్లైన్ అయిపోయింది. కానీ సెలబ్రిటీ రిసార్ట్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క భూములపైన ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందని వ్యవహారం వాళ్ళు తొక్కి పెట్టేసి ఎట్లయినా మేనేజ్ చేసుకుందాం, టైంపాస్ చేద్దామనే ఉద్దేశంతో ఎలాగైనా కొన్ని విల్లాలు అమ్మేద్దామనే ఉద్దేశంతో కొంతమంది అక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు రెవెన్యూ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టారు, హైడ్రా అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చారు. కాబట్టి సో ఇప్పుడు విల్లాలు సంబంధించిన అంశంలో కానీ లేకపోతే మొత్తం ఎంటైర్ నిషేధిత భూమి అంతా కూడా ఇప్పుడు దీంట్లో ఉంది. కాబట్టి ప్రొవిజన్ లిస్ట్ లో మొత్తం సర్వే నెంబర్తో పాటు కూడా వాళ్ళు చెప్పారు. సో ఫర్దర్ గా ఒక టైం బాండ్ కూడా ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో వాళ్ళు ఖాళీ చేస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రానా.